అధికారులు చెబితే హైకోర్టును కూలుస్తారా? మిస్టర్ రంగనాథ్ రూల్స్ ఫాలో అవ్వండి. శని, ఆదివారాల్లోనే ఎందుకు కూలుస్తున్నారు? ఆదివారం కూల్చొద్దన్న నిబంధన తెలియదా? అధికారులు అనుమతిస్తేనే కదా ఇల్లు నిర్మించింది. అధికారులు లోపం వల్ల ప్రజలు ఇబ్బంది పడాలా? చట్ట ప్రకారం నడుచుకోకుంటే ఇబ్బందులు పడతారు. అవసరమైతే హైడ్రా ఏర్పాటుపై జీవోపై స్టే ఇస్తాం. హైడ్రా చీఫ్ రంగనాథ్ కు హైకోర్టు చివాట్లు. తదుపరి విచారణ అక్టోబర్ 15కు వాయిదా. ఏదైతే అధికారులు చెబితే హైకోర్టును కూలుస్తారా అన్నట్టుగా ఇక్కడ నిన్న ఉన్నటువంటి కోర్టులో విచారణ జరగడం జరిగింది. హైడ్రా పైన ఉన్నటువంటి ప్రజల్లో అసహనం వ్యక్తం చేస్తూ మన హైడ్రా పైన కేసులు వేయడం జరిగింది ప్రజలు. అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా వేయడం జరిగింది. కానీ దీంట్లో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నిరుపేదలు ఇల్లులు కోల్పోతున్నారు, నిరాశ్రయాలు అవుతున్నారు, ఉన్నటువంటి మనోవేదనకు గురవుతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు, ప్రజలలో వ్యతిరేకత ఎదురవుతుంది. ఈనాడు చెరువుల పునరుద్ధరణ పనుల్లో భాగంగా, అదేవిధంగా ఎఫ్టీఏలు, బఫర్ జోన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లో భాగంగా హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. కానీ ఈనాడు ఏదైతే పాలకులు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈనాడు ఇష్టం వచ్చినటువంటి పర్మిషన్